పవన్ కళ్యాణ్ గారు కాపులకి చెప్పినటువంటి అబద్ధము, కాపులకి చేసిన ద్రోహం ఒక్కసారి వినండి. కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి అవి చూపిస్తాం. ఎందుకంటే కాపులు చాలా నిర్ణయాత్మకమైన శక్తి. కాపులలో ముఖ్యమంత్రి ఎవరు అవ్వలేదు, మీరు ఓటు వేయండి, నేను ముఖ్యమంత్రి అయి చూపిస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటున్నారో ఒక్కసారి వినండి. ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి. నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన కింద పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతుంటే నిజంగా నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఒకవైపేమో కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు నాకు ఓటు వేయండి నేను అయి చూపిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపేమో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ఆయన కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. ఇది మొదటిసారి కాదండి, ఇంతకు ముందు కూడా ఇది జరిగింది. చేసిన వాళ్ళు ఎవరు ఉంటే పవన్ కళ్యాణ్ గారి అన్నైనటువంటి చిరంజీవి గారు. చిరంజీవి గారు కూడా ఒక ప్రజారాజ్యం అని చెప్పేసి ఒక పార్టీ పెట్టి కాపులందరినీ ఏకం చేశారు. కాపులు కూడా ఆయన నమ్మి ఓట్లు వేశారు. ఓట్లు వేస్తే చివరికి చిరంజీవి గారు ఏం చేసిండు అంటే ఆ మొత్తం నమ్మకాన్ని ఒక మూటలో కట్టి తీసుకెళ్ళి ఢిల్లీ దొరసాని కాళ్ళ దగ్గర పెట్టాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేసిండు చిరంజీవి గారు. కాపుల నమ్మకాన్ని అమ్మేసిండు చిరంజీవి గారు. ఇది మళ్ళీ ఇక్కడే రిపీట్ అవుతుంది. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అదే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నది. ఆయన కూడా కాపులందరినీ నమ్మించిండు, నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి వాగ్దానాలు చేసిండు, ఓట్లు వేయండి అన్నాడు. ఫైనల్గా కాపులందరూ ఓటు వేస్తే ఈరోజు ఆ కాపుల నమ్మకాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం అన్నది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొంతమంది చిరంజీవి గారిని నమ్మలేదు. ఉదాహరణకి దాసరి నారాయణరావు గారు ఆయన ఎప్పుడు చిరంజీవి గారిని నమ్మలేదు. ఎందుకంటే చిరంజీవి గారి గురించి దాసరి నారాయణరావు గారికి చాలా బాగా తెలుసు. ఒక డైరెక్టర్గా చిరంజీవి గారిని చాలా డైరెక్ట్ చేసిండు కాబట్టి, చాలా సినిమాలలో ఒక డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారి మనస్తత్వం అన్నది దాసరి నారాయణరావు గారికి చాలా బాగా తెలుసు. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఉదాహరణకి ముద్రగడ గారు. నిజంగా ముద్రగడ గారు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు. చాలామంది ముద్రగడ గారిని విమర్శించారు. ఈ మన కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు పుడితే మీరేంటండి విమర్శిస్తున్నారు, మీరెందుకండి కలిసి రారని చెప్పేసి ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సన్నాసులు. కానీ ముద్రగడ గారు ఎందుకు నమ్మలేదు పవన్ కళ్యాణ్ని అంటే ఎందుకే, ఏదో ఒకరోజు పార్టీని కాపుల ఆశలని కోరికల్ని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెడతాడు అని చెప్పేసి ముద్రగడ గారికి ముందే తెలుసు. అదీ కాకుండా రామజోగయ్య గారు, ఆయన కూడా తెలుసు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి. నిజంగా వీళ్ళిద్దరికి తెలుసు. వీళ్ళిద్దరూ చాలా పెద్ద నాయకులు, కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి చాలా పెద్ద నాయకులు. ఇక ఫైనల్గా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాపులని వాడుకొని ఓట్లు దండుకున్నారు, కానీ అధికారాన్ని మాత్రం ఇవ్వలేదు. ఎప్పుడు కూడా ఎట్లాంటి పదవులు ఇవ్వలేదు, ఎట్లాంటి పోస్టులు ఇవ్వలేదు. పోస్టులు ఇచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కాపులని కాసుకొని చూసుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు కూడా కాపుల కోసం పనిచేసినాడు, కాపుల మంచి కోసం పనిచేసినాడు. ఆయన అన్నటువంటి ఒక మాట నాకు చాలా ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటూ ఉంటా. నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, భాషను చూడను. నేను ఎవరైనా సరే ఎవరికైతే లబ్ధి అనేది అందాలో వాళ్ళందరికీ అది అందాలి. మీరు కులాల మీద పార్టీల మీద మీరు ఏదైతే స్కీమ్లు ఉన్నాయో ఆ స్కీమ్లని ఆపొద్దు. ఏ పార్టీకి చెందిన వాడైనా సరే స్కీమ్ అనేది తప్పకుండా అందాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మాట అన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న మాట విని కాపులలో ఒక కొత్త కోపము, ఉక్రోషం అనేది పుట్టింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని మీరు కూడా గుర్తు చేసుకోండి. ఏమన్నాడు, 15 సంవత్సరాలు అంటే దశాబ్దంన్నర వరకంట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలంట. మరి దశాబ్దంన్నర వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి నీకెందుకు కాపులు ఓట్లేయాలి?
నువ్వు ముఖ్యమంత్రి అవుతావనే కదా కాపులు నీకు ఓటేసింది. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు కాపుల్ని మోసం చేస్తున్నావు. అధికారం కోసము లేదంటే సూట్ కేసుల కోసము నువ్వు ఈరోజు నిజానికి దిగజారిపోయినావు. నీ వ్యక్తిత్వాన్ని మొత్తానికి దిగజారి చేసినావు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అదే కాకుండా తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.